గొప్ప మానవతావాది ఆయనలో ఉన్నారనే విషయాన్ని బయట పెట్టుకునేలా ఒక మాట అన్నారు. అది ఒకసారి ఉంటే ఆ బయట వినిపించండి. ఏం మాట్లాడారు? 6 భక్తులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణ అయినా చెప్పండి అయ్యా బాబు అని అంటే ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తరువాత అపచారాలు, అరాచకాలు, అలాగే ఆయన చైర్మన్ అయిన తరువాత తొక్కిసలాట, అంటే టీటీడీ గొప్ప మానవతావాది ఆయనలో ఉన్నారనే విషయాన్ని బయట పెట్టుకునేలా ఒక మాట అన్నారు. అది ఒకసారి ఉంటే ఆ బయట వినిపించండి. ఏం మాట్లాడారు? 6 భక్తులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు కనీసం క్షమాపణ అయినా చెప్పండి అయ్యా బాబు అని అంటే ఏం మాట్లాడారనేది ఒక్కసారి ప్లే చేయండి. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పలేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికి స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. బిఆర్ నాయుడు గారు టీటీడీ చైర్మన్ అయిన తరువాత అపచారాలు, అరాచకాలు, అలాగే ఆయన చైర్మన్ అయిన తరువాత తొక్కిసలాట, అంటే టీటీడీ చరిత్రలో, తిరుమల 7 కొండల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 6 తొక్కిసలాటలో చనిపోయినటువంటి ఘటన. దీన్ని ఒక అరిష్టంగా చాలామంది మాట్లాడుతున్నారు. ఒక తిరుపతి వాసిగా మీరేం చెప్తారు? ఈశ్వర్ గారు, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు నా నమస్కారాలు. నమస్తే అండి. ముఖ్యంగా నేను చాలా అంశాలు మాట్లాడదాం అనుకున్నాను, కానీ నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు అన్ని విషయాలను కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే నేను ఏ రకంగా మీరు చెప్తున్నట్లు వాళ్ళ తప్పులను ఎత్తి చూపితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, ఒక వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూడడం అనేటువంటి అంశం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రధానంగా. ఎందుకంటే నిన్నటి బిఆర్ నాయుడు గారి మాటల్లో ఏ రకంగా కరుణాకర్ రెడ్డి గారిని, ఎవరైతే మాజీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఉమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారో వారిని పట్టుకుని మాట్లాడినటువంటి మాటలు మొత్తం సభ్య సమాజం మొత్తం కూడా చూసింది. ఆ మాటలతో అందరూ కూడా తలదించుకునేటువంటి పరిస్థితి. వయస్సులో వృద్ధాప్య స్థితిలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, పదవిలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు, ఏ రకంగా చూసినా కూడా ఆయన ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వాగతించరు. అయితే ఆయన మాట్లాడుతూ కరుణాకర్ రెడ్డి గారిని రాస్కెల్, రౌడీ, గూండా ఇలాంటి మాటలు మాట్లాడారు. నేను కొన్ని అంశాలను ప్రస్తావిస్తా. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా 2 పర్యాయాలు చేశారు. ఆ 2 పర్యాయాలు కూడా చరిత్రలో, ఇప్పుడు రాష్ట్ర రాజకీయ చరిత్రలు, శాసనసభ నియోజకవర్గ స్థాయి చరిత్రలు, ఇలాంటి హిందూ ధార్మిక సంస్థల చరిత్రలో బృహత్తరమైన కార్యక్రమాలు చేసి నిలిచిపోయే వాళ్ళు గొప్పగా అనేక మంది ఉంటారు. అలాంటి వ్యక్తే కరుణాకర్ రెడ్డి గారు. దేవస్థాన చరిత్రలో, టీటీడీ చరిత్రలో కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, చేసినటువంటి సంస్కరణలు కానీ, చేసిన మంచి కానీ మరొక చైర్మన్ ఎవరు కూడా చేసుండకపోవచ్చని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా వాటిలో కొన్ని అంశాలు చెప్తాను సార్, ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. ఎందుకంటే ఈ బిఆర్ నాయుడు గారు నోటికి వచ్చినట్టు భగవంతుని ముందు నిలబడుకొని కూర్చొని మాట్లాడకూడనటువంటి మాటలు, ఒక చైర్మన్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలేనా? ఖబర్దార్, నాతో పెట్టుకోవద్దు, నేను ఎక్కడైనా తెగిస్తా, బిఆర్ నాయుడుతో పెట్టుకోవద్దు అని బహిరంగంగా ఆ రకంగా మాట్లాడుతుంటే, అది కూడా ఎలాంటి వ్యక్తిని మాట్లాడుతున్నారో ఒకసారి మీరు ప్రజలకు కూడా తెలియాలని నేను ఈ అంశాలన్నీ చెప్తున్నాను సార్. కరుణాకర్ రెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా మొదటి ఉన్నప్పుడు, 2వ పర్యాయంలో కూడా శ్రీవారి సేవ చేస్తున్నటువంటి ఉద్యోగులకు 9,000 మందికి సార్, 9,000 మంది శ్రీవారి సేవ చేసేటువంటి దేవస్థానం ఉద్యోగస్తులు తమ సొంత ఇల్లు లేదు అనే బాధ ఉండకూడదు అని
ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు బాధపడుతుంటే ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉచితంగా దేవస్థానం తరపున వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగింది. మరి రిటైర్ అయిపోయిన వాళ్ళకి కూడా ఉద్యోగం చేసి పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులకు కూడా సొంత ఇల్లు జాగాలు ఇవ్వడం జరిగింది. మరి ఇంకొక గొప్ప కార్యక్రమం, పేదవాడు తన ఆలికి మెడలో కట్టేటువంటి బంగారు తాళిని శ్రీవారి పాదాల చెంత ఉంచి శ్రీవారి ఆశీస్సులతో 36,000 మంది పేదలకి వివాహం జరిపించారు కరుణాకర్ రెడ్డి గారు. సార్, కరుణాకర్ రెడ్డి గారి కుమారుడికి కానీ కరుణాకర్ రెడ్డి గారి కుమార్తెకి కానీ ఆ అవకాశం దక్కల. కోటాను కోట్లు పెట్టేటువంటి ధనిక సంపన్నమైనటువంటి భక్తులకు కూడా అంత మహద్భాగ్యం దక్కదు. శ్రీవారి పాదాల చెంత ఉంచి తాలిబొట్టుని 36,000 మందికి వివాహం జరిపించినటువంటి ఘన చరిత్ర కరుణాకర్ రెడ్డి గారి. మరి చంటి పిల్లలు, వృద్ధులు క్యూలైన్లలో అవసరపడుతుంటే నుంచి వాళ్ళకి శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించేటువంటి వ్యవస్థ తీసుకొని వచ్చిందే కరుణాకర్ రెడ్డి గారు. రైట్. ఈ గొప్ప వ్యవస్థల్ని భ్రష్టు పట్టించారా? అసలు కొనసాగే టీటీడీ చైర్మన్ గా కొనసాగే అర్హత ఉందా? ఇది చెప్పండి. ఖచ్చితంగా లేదు సార్. ఎందుకంటే గతంలో ఎంతో మంది ఆదికేశవ నాయుడు లాంటి వాళ్ళు కానీ, కనుమూరి బాబురాజు లాంటి వాళ్ళు కానీ, టి సుబ్రహ్మరెడ్డి గారు కానీ, ఎంతో మంది రాజకీయవేత్తలు రాజకీయంగా ఎంతో మంచి పేరున్నటువంటి ఉన్నత వ్యక్తులందరూ కూడా చేశారు. ఇప్పుడు మరి ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈయనకి ఏ అర్హత ఉందని ఇలాంటి దేవస్థానంలో ఆయన చైర్మన్ గా కూర్చోబెట్టారు. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు మదన పడుతూ ఉంటారు. ఈ యొక్క బిఆర్ నాయుడు గారి చేష్టలు చూస్తా ఎందుకు రా ఈ మహానుభావుడికి ఇంత మంచి పదవిని కట్టబెట్టి భ్రష్టు పాలవుతున్నామని అంతర్మదనం చెందుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు కూడా. పరిస్థితి తిరుపతిలో అయితే మరీ ముఖ్యంగా చెప్తున్నాను సార్, రాజకీయ పార్టీల నాయకుల అభిప్రాయం, కూటమి పార్టీ నాయకుల అభిప్రాయం కూడా, ఎందుకంటే అనేక మంది నాతో వాళ్ళ యొక్క బాధ ఆవేదన వెళ్ళబుచ్చుకున్నారు. స్వయంగా తిరుపతిలో నాయకులే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత పని చేశారో, ఇలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవస్థానంలో కూర్చోబెట్టారు అని చెప్పి వాళ్ళు అంతర్మదనం చెందుతున్నారు వాళ్ళు కూడా. కానీ అధికారులకి వాళ్ళకి సమన్వయ లోపంతో ఎన్నో ఘటనలు చూశారు. ఏ ఒక్క కార్యక్రమం మచ్చుకకి ఉద్యోగస్తుల కోసమైనా లేదా భక్తుల కోసమైనా ఆయన చేసిన ఒక కార్యక్రమం చెప్పుకోకుండా అవును ఇంతసేపు నిందారోపణలు చేయడం, అంటే వాళ్ళు చేసేటువంటి తప్పులను ఎత్తి చూపితే దాని మీద ప్రతిదాడి చేయడం వరుసగా మీరు చూసారో లేదా సార్? ఆ టీవీ5 ఛానల్లో ఉదయం నుంచి రాత్రి వరకు భూమన కరుణాకర్ రెడ్డి గారి గురించి, భూమన అభినయ్ రెడ్డి గారి గురించి వ్యక్తిత్వ హననం చేస్తూ కథనాలు, ఇదే పని అయిపోయింది. ఈ రోజు తొంతలో ఒకటి వెళ్ళిపోయారు. అది ఎప్పుడో కరుణాకర్ రెడ్డి గారు నాకు తెలిసి నేను చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఆస్తి, దాన్ని కూడా ఏం చెప్తున్నారు, దేవస్థానం చైర్మన్ గా ఉన్నప్పుడు కొనుగోలు చేసేసాడని చెప్తున్నారు. ఇలాంటి పచ్చి అబద్ధాలు. 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పట్టు వస్త్రాలను సమర్పించింది యావత్ ప్రపంచం మొత్తం చూసింది. బిఆర్ నాయుడు గారు కళ్ళు కనపడడం లేదా? లేదు, వేరే వాళ్ళ ఛానల్ ఏదో ప్రోగ్రామ్ వస్తే చూస్తూ ఉన్నారట ఆ టైంలో. లడ్డు ప్రసాదాన్ని ఎంతో ప్రీతి పాత్రంగా జగన్మోహన్ రెడ్డి గారు తింటారు, అంతే కదా మహానుభావుడు. అప్పుడు కూడా వాళ్ళ ఛానల్ ఏదో ప్రోగ్రామ్ వస్తే నాకెంతో ఇష్టమైనటువంటి ప్రసాదం అని చెప్పి అనేక సందర్భాల్లో చెప్పారు రాజశేఖర రెడ్డి గారు. ఎంతో గొప్పగా స్వీకరిస్తారు. ఇవన్నీ కూడా ఎంత మాటలు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అదే విధంగా భారతమ్మ గారిని కానీ, ఇంత వయసు వచ్చినా కూడా కనీసం మెదడులో వయసు వస్తే వచ్చింది సార్. వెనక వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లు ఉన్నారు పక్కన ఫోటోలు. అదే అందుకనే నేను చెప్పాను సార్, ఆ ఫోటోలను పెట్టుకొని మరి మాట్లాడుతున్నారు. అది వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఆయన మాట్లాడిన మాటలు కూడా చెప్పారు. అందుకే హైదరాబాద్ గొప్ప కార్యక్రమాలు చేశారు ఉద్యోగస్తులు. సార్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, చెప్పండి, ఉద్యోగస్తులు 10,000 మందికి సార్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు 13,000 రూపాయలతో చాలని వేతనం తీసుకుంటుంటే 10,000 మందికి 18,000 రూపాయల నుంచి 25,000 రూపాయల వరకు జీతాలు పెంపుదల చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చినటువంటి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా 3% జీతం పెంపుదల ఉండాలని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఉద్యోగం అవుతారో అప్పటి వరకు వాళ్ళకి జీతం పెరుగుదల లేచేలాగా చేసినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. రైట్ సార్. శ్రీకాంత్ గారు, ఒక్క నిమిషం గుర్తుంటుందో లేదో
బ్రహ్మోత్సవాల తర్వాత శ్రీవారి సేవ చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా కానుకగా బ్రహ్మోత్సవ కానుకగా బహుమానం. బంగారు డాలర్, శ్రీవారి అవును. డాలర్ ఇచ్చేవారు కరుణాకర్ రెడ్డి గారు. మ్మ్. అలాంటి పద్ధతి తీసుకొచ్చి ప్రతి ఒక్క ఉద్యోగస్తుని కూడా ఎంతో గౌరవంగా తీసుకున్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. Right, మరి ఆయన sir. మాటలు ఎందుకు సార్ ఆ రకంగా Yes. మాట్లాడతారు? రైట్. శ్రీకాంత్ గారు, జగన్మోహన్ రెడ్డి మా దేవుడి పైన దాడి చేస్తావా, మా మతం పైన దాడి చేస్తావా, నా దేవుడు అంటే ఈయనకి ఎవరైనా రాసిచ్చారా? మీరు హిందువు కాదు, మీ దేవుడు కాదు, నేను హిందువుని కాదు, మన దేవుడు కాదు, ఈయనకే ఎవరో రాసిచ్చినట్టు నా దేవుడు నా మతం అంటే ఈయనకొక్కరికి రాసిచ్చారా తిరుమలలో కూర్చోమని? అంటే మతాల గురించి తీసుకొచ్చి చిచ్చుబెట్టి చలిగాచుకోవాలనేటటువంటి ఒక ప్రయత్నం ఏదైనా జరుగుతోందా? ప్రయత్నం అంటే వారు సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. అంటే రేపు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి సార్. నెక్స్ట్ మంత్ బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ఆ వెంకటేశ్వర స్వామికి ఏ ఆగమ శాస్త్రం ప్రకారం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో చెప్పగలరా ఆయన? పద్మావతి అమ్మవారికి బ్రహ్మోత్సవం జరుగుతుంది. ఏ ఆగమ శాస్త్రం ప్రకారం ఆ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారో చెప్పగలరా ఆయన? నా దేవుడు పైన దాడి, నా మతం పైన దాడి, ఈయనకొక్కరికే తిరుమల మొత్తం రాసిచ్చినట్టున్నారు ఎవరు? అదే ఇంతకుముందు బిఆర్ నాయుడు గారు మరి మీరు చెప్తూ మనం మాట్లాడినాం కదా, మన జగన్మోహన్ రెడ్డి గారు తలనీలాలు ఇస్తారా, భారతమ్మ గారు గుడికి వస్తారా అని చెప్పారు. నేను అడుగుతున్నా బిఆర్ నాయుడు గారు, మన హిందూ సంస్కృతి సాంప్రదాయాల్లో ఎవరైనా సరే, మన హిందువులు ప్రతి ఒక్కరు కూడా తండ్రి చనిపోతే 10వ రోజు 11వ రోజు తలనీలాలు ఇచ్చే సంస్కృతి సాంప్రదాయం మన హిందూ సంస్కృతిలో ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడే గుండు కొట్టించుకోలే, ఇప్పుడు దర్శనానికి వచ్చి గుండు కొట్టించుకుంటారా, లేకుంటే బిఆర్ నాయుడు గారు కూర్చోబెట్టి కొడతారా అనేది మనకు అర్థం కావడం లేదు. ఈ విషయంలో టీటీడీ రూల్స్ ఉంటాయి. సపరేట్ గా బిఆర్ నాయుడు గారు కొన్ని రూల్స్ తెచ్చారు. ఆ రూల్ ప్రకారం అయితే ఏ సీఎం అయినా సరే పట్టు వస్త్రాలు సమర్పించిన తరువాత, జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా, నాకు ఇద్దరిపైన గౌరవం ఉంది, వాళ్ళైతే గుండులు కొట్టాల్సిందే అని అంటున్నారు ఆయన. ఇప్పుడు అవకాశం ఎవరికి ఉంది? టీటీడీలో బ్రహ్మోత్సవాలకు ఇచ్చేది టీడీపీ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నారు. అవును, నేనేమంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి చనిపోయినప్పుడే తలనీలాలు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తారా, బిఆర్ నాయుడు గారు కూర్చోబెట్టి గుండు కొడతారా అని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకులేండి, ఆయన మాటల్ని మనం ముఖ్యమంత్రి గారిని అవమానించకూడదు. ఆయన ఎవరినైనా అవమానిస్తారు సార్, మనకు కాస్త విజ్ఞత ఉంది కాబట్టి. గుండు కొట్టించుకోవడం అవమానం కాదు, మనం అనకూడదు. గుండు కొట్టించుకోవడం అవమానం అనట్లేదు, గుండు కొట్టించాల్సిందని మనం ఎందుకు అనను? అది నేను ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, ఇదే టీటీడీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిపోయిన తర్వాత ఆదికేశవ నాయుడు గారు ఒక బంగారు తాపడం లోపలంతా గుడినంతా బంగారు తాపడంతో చేయించాలని అనుకున్నారు. కొంతవరకు పని జరిగింది, కానీ అది ఆగమ శాస్త్రాలకు విరుద్ధమని దాన్ని ఆపడం జరిగిపోయింది. అవును, ఇచ్చిన బంగారం అప్పట్లో. ఇప్పుడు ఇంకొక విషయంలో బిఆర్ నాయుడు గారు మన మీటింగ్ లో ఒకటి తీసుకొని వచ్చారు, స్వామీజీల మఠాలు తనిఖీలు చేయాలా అని. అంటే ఇదేమండి, తిరుమలలో స్వామీజీల మఠాలు అనాది కాలం నుంచి రామానుజాచార్యులు గారు ఉన్నప్పటి నుంచి, వారు సంస్కృతి సాంప్రదాయాలు పెట్టినప్పటి నుంచి కొన్ని మఠాలకు అక్కడ వచ్చి వారు పొద్దున్నే ఉదయాన్నే దేవుని దర్శనానికి వస్తూ వారి యొక్క మఠం పేరు మీద ఇక్కడ వచ్చి స్వామివారికి హారతులు ఇచ్చి ప్రసాదము నివేదన చేసుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. అటువంటి మఠాలను పీఠాధిపతులను కూడా అవమానించే విధంగా వారి మఠాలను తనిఖీలు చేయాలంట. అది టీటీడీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది గతంలో కూడా ఇంతకు ముందు వస్తే కేంద్రం నుంచి కూడా ఒకటి వచ్చింది, టీటీడీలు మఠాల జోలికి పీఠాల జోలికి వెళ్ళొద్దండి. కేంద్రం నుంచి వచ్చింది ఒకసారి, ఇది వచ్చింది. కానీ ఇప్పుడు ఇతను ఇష్టానురాజ్యంగా తను అనుకున్నట్టుగా చేయాలి, తను ఎప్పుడు అనుకుంటే లేచిందికి లేడి పరకు అన్నట్ట నేను అనుకున్నదే చేస్తాను అన్నది ఆయనది కాదు. టీటీడీ అనేది మన ప్రజలందరూ కూడా భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా వారు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నది చాలా సుస్పష్టంగా ప్రజలకందరికీ తెలుస్తా ఉంది. అందులో నిన్నటి రోజున వారు ఒక బాధ్యతాయుతమైన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉంటూ స్వామివారి పక్కన నిలబడి అక్కడి నుంచి ఈ యొక్క మహిళలను అవమానించే విధంగా కానీ దుర్భాషలు వారి నోటిలో నుంచి రావడం చాలా నిజంగా శోచనీయం. ఇది ఎవరు కూడా ఉపేక్షించే ప్రసక్తి ఉండదు. ప్రజలందరూ కూడా ఇటువంటి దాని మీద చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మనమే రివోల్ట్ కావాలి. ప్రజలు కూడా దీని మీద ఒక్కసారి అందరూ కూడా మాట్లాడాలి.
కరెక్ట్. ఒక డిబేట్ లో మమ్మల్ని కూర్చోబెట్టుకునే దానికంటే కూడా ఒకటి మాట్లాడుతూ మీరు ప్రజలలోకి వెళ్ళి వారు మాట్లాడిండేది సమర్థమా అసమర్థమా, Correct. వారు అసందర్భంగా మాట్లాడారా సందర్భంగా మాట్లాడారా అన్న విషయాలను ప్రజల మనోభావాలను తీసుకొని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నా. తప్పకుండా సార్.